బీసీ 42% రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఢిల్లీకి పంపేయడం జరిగింది. నువ్వు నిజంగా ప్రధానమంత్రి గారు బీసీ అని చెప్పుకుంటాడు, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు బీసీలకు 40% రిజర్వేషన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక బీసీ నాయకుడు ఉండి కూడా బీసీలకు చేయలేకపోతున్నాం అంటే 9th షెడ్యూల్లో పెట్టి మీరు వెంటనే పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి మా తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము. నిజంగా మా కాంగ్రెస్ పార్టీ ఇంత సపోర్టుగా బీసీ ప్రజలకు ఉన్నది కాబట్టి మీరు కూడా ఎక్కడో పేరు వస్తుందని మీరు భయపడుతున్నారు. నువ్వు బీసీ బిడ్డవే అయితే నిజంగా బీసీ అని చెప్పుకొని ప్రధానమంత్రిగా నువ్వు ఎన్నుకోబడ్డావు. నువ్వు నిజంగా బీసీ కులాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ మాకు బంధు పిలిపించినందుకు సహకరించినందుకు బడంపేట బీసీ అందరూ అన్ని వర్గాలు కూడా సపోర్ట్ చేసేందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా ముఖ్యమంత్రి గారికి పిసిసి అధ్యక్షుడు గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మోడీ కూడా ప్రత్యేకంగా నేను బీసీ అని చెప్పుకుంటాడు కాబట్టి ఆయనకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే బీసీల మీద ప్రేమాభిమానాలు ఉంటే బీసీకి మద్దతు తెలుపుతాడని తెలుపుతూ మా తెలంగాణ 9వ షెడ్యూల్లో చేర్చి తెలంగాణలో బిల్లు పాస్ చేయాలి. అది చేయాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది బీజేపీ, అది సాధ్యమయ్యేది ఇప్పుడు నరేంద్ర మోడీ తోటి ఉత్తర కాంగ్రెస్ పార్టీ మీద ఎత్తేద్దని ప్రత్యేకంగా ఆయనని మేము బీసీలో అయినందుకు ఆయన బీసీ అయినందుకు మేము వేడుకుంటున్నాము. ప్రత్యేకంగా మా కార్పొరేషన్లో అన్ని వర్గాల వాళ్ళు మాకు మద్దతు తెలిపినందుకు బీసీలో మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. అంటే వాళ్ళు చిత్తశుద్ధితోటి మాకు మద్దతు తెలుపుతారు అనేది మాకు ఒక అభిప్రాయం కాబట్టి మీ ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.